వాల్మీకి రామాయణంలో సుందరకాండ తీసుకోండి. ఓకే. హనుమంతుడు యువత ముందర సీతాదేవిని అన్వేషించడానికి బయలుదేరాడు. యువతల మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. అవతల లంకకి చేరాలి. ఉదయం 6 7 బయలుదేరాడు ఆయన. ఏమైందంటే దేవతలు అసలు ఈ హనుమంతుడు లంకలోకి వెళ్ళబోతున్నాడు, ఇంతవరకు రాక్షసులు ఆ లంకానగరం దేవతలు వెళ్ళడానికి భయపడతారు. ఈ హనుమంతుడు వెళ్ళగలడో వెళ్ళలేడు, వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేయగలడో చేయలేడు అని ఏదో టెస్ట్ పెడదామని చెప్పి నాగమాతను పంపించారు. ఆ నాగమాతని దాటేశాడండి. దాటేసిన తర్వాత ఛాయాగ్రాహి అసలు రియల్ ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది హనుమంతుడికి. వెళ్ళిపోతూ ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నటువంటి అతను పంగూకృత పరాక్రమ అని వర్ణిస్తాడండి వాల్మీకి మహర్షి సుందరకాండలో మొదటి సర్గలో. పంగు అంటే ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయేట. అంటే అంత ఫుల్ స్పీడ్లో వెళుతున్న హనుమంతుడు 1 మిల్లీమీటర్ ముందర కదలలేకపోయేటండి. ఏంటి నన్ను ఇలాగా నా వేగం ఆగిపోయింది, ఇంతనే వేగంతో ఇంత బలవంతుడిని ఇంతవరకు వచ్చాను, వెళ్ళలేకపోతున్నాను ఏమిటండి. అన్ని పక్కలకి ఎదురుగా చూస్తున్నాడు, ఎక్కడ ఎవరికైనా కిందకు చూసాడండి. కింద నీళ్లలో రాక్షసి కనిపించింది. దాని పేరు ఏంటంటే సింహిక, ఇంకో పేరు ఏంటంటే ఛాయాగ్రాహి. ఛాయాగ్రాహి అంటే షాడోని క్యాప్చర్ చేస్తుందండి. ఇప్పుడు ఆకాశంలో ఈయన పెడుతున్నాడు, మరి పైన సూర్యుడు ఉన్నాడు, సూర్య కిరణాల మూలంగా హనుమంతుడి యొక్క నీడ ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. కిందంటే నీళ్ళమే పడుతుంది. అది ఏం చేస్తుందంటే నీడమే హనుమంతుడి యొక్క నీడని క్యాప్చర్ చేసి పట్టుకుని హనుమంతుడి యొక్క గమనాన్ని ఆపగలదటండి. అది ఇమేజ్ని నొక్కేసి సోర్స్ని ఆపేస్తుంది. అది ఊహ కదా మనకి మామూలుగా. ఈవేళ టెక్నాలజీ ఏం వాడుతున్నాం అంటే ఒక ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ని వాడతామండి. ఉదాహరణకి సపోజ్ మన ఈ మధ్య మనకి సింధూరులో జరిగినటువంటి దాంట్లో పాకిస్తాన్ తరఫున మిసైల్స్ వాడు టర్కీ వాడు సప్లై చేసినాడు, ఎవరు పాటు చేసినా అన్ని వాడు చైనా వాడు ఇచ్చినాడు, అన్ని వాడు మళ్ళీ ప్రయోగిస్తున్నాడండి. మన వాళ్ళు ఏం చేశారు, S-400 పెట్టుకుని ఇక్కడి నుంచి దాన్ని మళ్ళీ ఆ వాడి మిసైల్స్ని పేల్చి పడేసేటటువంటి మిసైల్స్ మన వాళ్ళు ప్రయోగించారు. అంటే ఒక మిసైల్ని ధ్వంసం చేయడానికి ఇంకొక మిసైల్ని వాడుతున్నారు. దానికంటే స్పీడ్గా పెడుతుంది, ప్రిసైజ్గా పెడుతుంది. అదే మన దేశంలో మనకి డ్యామేజ్ అవ్వకుండా చేశారండి. అంటే ఒక ఆబ్జెక్ట్ని ఆపడానికి అనండి, డిస్ట్రాయ్ చేయడానికి ఇంకో మిసైల్ని వాడారు, ఇంకో ఆబ్జెక్ట్ని వాడారు. అక్కర్లేదండి ఇప్పుడు ఈ కథ ప్రకారం. ఉదాహరణకి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మిసైల్ బయలుదేరిందండి. మనకి సెటిలైట్ సిస్టమ్ మనకు ఉంది. ఇది ప్రతి కంటిన్యూస్గా అది ఫోటోలు తీసేస్తుంది, ఇమేజ్ మనకి ఎందుకు వచ్చేస్తున్నాయి. మనకి క్షణక్షణం అప్డేట్ అయిపోతుంటాయి మన సిస్టమ్స్ అన్ని కూడా క్షణక్షణం. అది కనుక ఇమేజ్ అది పట్టుకుంది, ఫోటో తీసింది, వాళ్ళ మిసైల్ వస్తుంటేను మధ్యలో కనుక ఒక జామింగ్ సిస్టమ్ ఏదో మీరు ఊహించారనుకోండి, మన దేశంలో రాకూడదు అసలు. అది ఛాయాగ్రాహి అంటే మాట్లాడదండి. నువ్వు అది వచ్చేస్తుంటే దాని పేద ఇంకో వస్తువును ప్రయోగించద్దు, నువ్వు రెండో వస్తువును ప్రయోగించే ప్రశ్నే లేదు అసలు. అది ఆకాశంలోకి వస్తే దాని ఇమేజ్ నీ దగ్గర ఉంది కనుక నువ్వేం చేస్తావు చేసి టెక్నాలజీని డెవలప్ చేసుకుని వాడి తరఫున చూస్తున్న మెసేజ్ ఆకాశంలో ఆపేసేయి. అడ్వాన్స్డ్ జామింగ్ అంటారు, మీరు ఏమంటారు? ఇప్పుడు గాలిపటం దిగిపోయింది అనుకుంటే అక్కడే ఉంటుంది అది, అంతే కదండి. దాన్ని తాడు పట్టుకునే ఉండడం అక్కడే తిరుగుతుంటుంది. తాడు వదిలితే కదా ముందుకు వచ్చేది. అలాగే చేయడానికి ఇందులో మనకు హింట్ కనిపిస్తుంది అండి.